శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం షడ్గ్రహ కూటమి డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం మొదలై 26, 27వ తారీఖు రాత్రి వరకు జరిగేటువంటి ఈ షడ్గ్రహ కూటమి వలన ముఖ్యంగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతోంది, ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ షడ్గ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి ఒక చోట చేరటాన్ని షడ్గ్రహ కూటమి అంటారు. ఈ 6 గ్రహాలు గురుడు, శని, కేతువు, రవి, బుధ, చంద్రులు, ఈ 6 గ్రహాలు కలిసి ధనుసు రాశిలో సంచారం చేయటం అనేటువంటిది ఒక అరుదైనటువంటి సంఘటన. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఈ సంఘటనలో విశేషాలు ఏంటంటే 26వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతోంది. సూర్యగ్రహణం రోజున జరుగుతున్నటువంటి ఈ షడ్గ్రహ కూటమి ఎంతో అరుదైనటువంటి విశేషం, అద్భుతం. అలాగే మరొక విశేషం ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి మొత్తం కాలసర్ప దోషానికి చెంది ఉండటం. అంటే రాహుకేతువులతో కలిసి ఉన్నటువంటి ఈ షడ్గ్రహ కూటమి మరొక విశేషం. అంటే ఇన్ని రకాల విశేషాలు చాలా సంవత్సరాల తర్వాత కానీ జరగనటువంటి గ్రహస్థితి 25వ తారీఖున మొదలవుతోంది. 25, 26, 27 తారీఖుల్లో జరుగుతోంది. అయితే ఈ షడ్గ్రహ కూటమి వలన, ఇప్పుడు చెప్పిన సూర్యగ్రహణం వలన, ఈ కాలసర్ప దోషం వలన ఏం జరగబోతోంది అంటే, ఆ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, ఆ రోజు ఏమీ జరగదు. ఇంతకుముందు నేను ఈ షడ్గ్రహ కూటమి వలన భారతదేశంలో కానీ వివిధ దేశాల్లో కానీ దేశాధినేతలకి కానీ ఎలా ఉంటుందనేటువంటిది చెప్పే అంశంలో భాగంగా స్పష్టంగా చెప్పాను. మనం అందరం అనుకుంటున్నట్టుగా ఆ రోజున ఏదో జరిగిపోతుంది అనేటువంటి మాట అబద్ధం. అలా జరగదు. అప్పుడు ఈ గ్రహ కూటమి ఏర్పడిన తర్వాత వారి వారి వ్యక్తిత్వాల్లో కానీ, వారి వారి మనస్తత్వాల్లో కానీ, వారి వారి జీవితాల్లో కానీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరగటానికి ఈ షడ్గ్రహ కూటమి, ఈ సూర్యగ్రహణం, కాలసర్పదోషం కారణభూతం అవుతాయి. ఎటువంటి మార్పులు మేషరాశి వారికి జరగబోతున్నాయి అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మేషరాశి అనగానే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మేషరాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి ధనుసు రాశిలో 9వ రాశిలో జరుగుతోంది. ఆ రోజున రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. వీటి ఫలితం ఏంటంటే, బ్రీఫ్గా చెప్పాలంటే, ముఖ్యంగా తండ్రి కానీ, తండ్రి తరఫు బంధువులు కానీ, తండ్రి వంటి వారికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు. అంటే ఎవరైతే మేషరాశిలో జన్మిస్తారో వారికి, వారి తండ్రికి కానీ, 9వ స్థానం తండ్రి స్థానం కనుక వారికి కానీ, తండ్రి వంటి వారంటే ఎవరు, బాబాయిలు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే దగ్గరుండి పెంచుతారో వాళ్ళకి పితృవర్గీయులకు అందరికీ కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే అది ప్రమాదకరమా కాదా అనే విషయానికి వచ్చేటప్పటికీ ఈ ధనుసు రాశి గురువు యొక్క స్వక్షేత్రం గనక అంత ప్రమాదకరం కాదనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాలకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు కలుస్తున్నాయో సహజంగానే ఈ మేషరాశి వాళ్ళు పొగడ్తలకి లొంగిపోయి షూరిటీ సంతకాలు పెట్టడం, అలాగే దగ్గరుండి అప్పిప్పించడం. అంటే నేను బాధ్యత ఉంటాను, అతను తీర్చకపోతే నాది బాధ్యత అని దగ్గరుండి అప్పిప్పించడం. ఈ పొగడ్తలకు లొంగిపోయి చేసేటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో ఆ పొరపాట్లు జీవితంలో చాలా రిస్క్ పెట్టేటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళడం అనేటువంటిది గోచరిస్తుంది. కనుక ఈ షడ్గ్రహ కూటమి తర్వాత కనీసం ఒక 6 నెలల పాటు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి షూరిటీ ఇవ్వద్దు, ఎవరికి దగ్గరుండి అప్పులు పెంచడం లాంటి ప్రోగ్రామ్స్ ఏవి పెట్టుకోవద్దు. అలాగే అనవసరమైన హామీలు ఇచ్చి, మధ్యవర్తి తీర్పులు ఇచ్చి, మధ్యవర్తిత్వం వహించి అనవసరమైన రిస్కులని పొందవద్దు.
ఎవరు మనకి రిస్క్లో పెడతారు అనేటువంటి విషయాన్ని మేషరాశి వాళ్ళు కనుక గుర్తించాలంటే వేరే ఏమీ అవసరం లేదు. సమయం సందర్భం లేకుండా నిష్కారణంగా మిమ్మల్ని ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండండి చాలు. వాళ్ళ వల్ల మీకు ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఎంతవరకు అంటే కనీసం ఈ డిసెంబర్ 25, 26 నుంచి కనీసం ఒక 6 నెలల పాటు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే ఆ తర్వాత అటువంటి ఇబ్బందులు మీకు కలగవు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే 45, 54 సంవత్సరాలకి కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి రక్త సంబంధమైన సమస్యలు, అలాగే వాహన ఇబ్బందులు అంటే వాహన ప్రమాదాలు, అలాగే తలకి సంబంధించినటువంటి సమస్యలు, దెబ్బలు తగలటం కావచ్చు, హెడేక్ కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక చేయవలసిన పని ఏంటంటే ఆహార విహార నియమాలు పాటించటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్త సంబంధమైన సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, కొద్దిపాటి చిన్నపాటి సర్జరీస్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా కాస్త జాగ్రత్తగా ముందే మేల్కొని ఒకవేళ ఏదన్నా సమస్య వచ్చినా సరే వెంటనే వైద్య సదుపాయాలు తీసుకుని జాగ్రత్త పడవలసిందిగా ఈ షడ్గ్రహ కూటమి మనకి సూచిస్తోంది. ఇకపోతే భార్యాభర్తల మధ్య అవగాహన అనేటువంటిది కొద్దిగా లోపించే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అలాగే ఎవరైతే ఎక్కువ తీవ్రమైనటువంటి వాద వివాదాలకి గురైనటువంటి భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఈ మేషరాశి వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ షడ్గ్రహ కూటమి తర్వాత 6 నెలల పాటు నోటిని, మనసుని, కోపాన్ని అదుపులో పెట్టుకుని ఉండేటట్లయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అయితే భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తున్నాయి, అలాగే డైవర్స్కి వెళ్తారు అని చెప్తున్నాం. అంటే అందరికీ డైవర్స్ వస్తుందా? రాదు. వారి వారి జాతక రీత్యా ఎవరికైతే సప్తమ స్థానం సమస్య ఉంటుందో వాళ్ళకే డైవర్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. అలా వచ్చినప్పుడు ఇటువంటి గ్రహస్థితి కలిగినప్పుడు ఖచ్చితంగా డైవర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పబడుతుంది. అంతేకాకుండా నేను కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ కనుక చేసుకోగలిగేటట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. ఇవి మేషరాశి వాళ్ళకి కలిగేటువంటి చెడ్డ ఫలితాలు. ఇకపోతే ఈ షడ్గ్రహ కూటమి ఓన్లీ చెడ్డ ఫలితాలను ఇస్తుందా, మంచి ఫలితాలను ఇవ్వదా అంటే అనూహ్యమైన మంచి ఫలితాలని మేషరాశి వాళ్ళకి ఇవ్వబోతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తారో, ఎవరైతే విదేశాల్లో ఉంటారో, ఎవరైతే విదేశాలు తరచుగా తిరుగుతూ ఉంటారో, ఎవరైతే విదేశాల్లోకి వెళ్ళడం కోసం వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ షడ్గ్రహ కూటమి ఒక బంపర్ ఆఫర్గా మేషరాశి వాళ్ళకి పనిచేసే పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా ఎవరైతే మేషరాశి వాళ్ళు ఈ భాగ్యస్థానంలో షడ్గ్రహ కూటమి జరగటం వలన బాగుపడే వాళ్ళు ఎవరయ్యా అంటే విస్తృతంగా దేవాలయాలు, ధర్మాలయాలు, విద్యాలయాలు, అలాగే చెప్పాలంటే సెల్ ఫోన్స్, టెక్నికల్ అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విపరీతంగా లాభాలు పొందేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది, కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే నేను చెప్పిన రంగాల వాళ్ళు అంటే సెల్ ఫోన్స్ ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, అలాగే చిన్న చిన్న సెల్ ఫోన్ కంపెనీలతో పనిచేసేటువంటి చిన్న చిన్న స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి వాటి వ్యాపారాలు విస్తృతంగా చేసే వాళ్ళ వరకు కూడా చివరికి సెల్ ఫోన్ షాపులు పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ మేషరాశిలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ఊహించిన దానికంటే ఎక్కువగా ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆర్థికాభివృద్ధి సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా పూర్వపుణ్య స్థానంలో గురుడు సంచరించడం వలన గంగా స్నానం చేసే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది.
అంటే ఈ షడ్గ్రహ కూటమి తర్వాత మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి ఎక్కడుందో అక్కడ ఖచ్చితంగా అటువంటి శుభకార్యాల నిమిత్తం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఇవి ఈ మేషరాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి వలన జరిగేటువంటి ఫలితాలు. అయితే ఇందాక నేను రెమెడీస్ చెప్తానన్నాను, ఇప్పుడు ఆ రెమెడీస్ చెప్తాను వినండి. ఇక్కడ కాలసర్ప దోషం సంభవిస్తోంది కనుక ఈ షడ్గ్రహ కూటమితో గతంలో నేను గత 4-5 నెలలుగా చెప్తూ వస్తున్నాను. ఈ కాలసర్ప దోషం భారతదేశానికి ప్రపంచం మొత్తానికి పట్టుంది గనక శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేసుకోండి అని చెప్తూ వస్తున్నాం. గతంలో చేయించుకుని ఉంటే సరే, ఒకవేళ చేయించుకోకపోతే వీలైనంత త్వరగా చేయించుకోగలిగినట్లయితే ఇందాక నేను చెప్పినటువంటి చెడ్డ ఫలితాలను పూర్తిగా అవాయిడ్ చేయగలిగేటువంటి శక్తి మీకు లభిస్తుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు కనుక ఉంటే నేను చెప్పినట్లుగా సుబ్రహ్మణ్య, షణ్ముఖ, కుమారస్వామి వంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణులకి కానీ, ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ, పెళ్లి కాని బ్రహ్మచారైన బ్రాహ్మణుడికి కానీ మెరూన్ కలర్ వస్త్రాల జతతో పాటుగా 2 వెండి నాగ పడిగలని దానం చేసి కాలసర్ప దోషానికి శాంతి చేయించుకోగలిగితే ఈ ఉపద్రవాల నుంచి బయటపడి మంచి ఇందాక నేను చెప్పినటువంటి శుభ ఫలితాలు, ఆర్థికాభివృద్ధి, పుణ్యకార్యాలు చేయటం, శుభకార్యాలు చేయటం, దేవాలయాలు కట్టించటం, ఇట్లాంటి ఎన్నో మంచి పనులు, మహత్కార్యాలు చేయగలిగినటువంటి పరిస్థితికి ఖచ్చితంగా వెళతారు. లేదా కాలసర్ప హోమ శాంతి చేయించుకోండి. వీటిల్లో మీరు ఏది చేయగలిగినా సరే ఈ షడ్గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి చెడ్డ ఫలితాలని నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు. అయితే ఇదింత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు దేవాలయాలు నిర్మించగలుగుతారు, అలాగే మంచి మంచి ప్రజోపకరమైనటువంటి సత్రాలు, ధర్మాలయాలు, గ్రంథాలయాలు, విద్యాలయాలు కట్టించి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఇచ్చేటువంటిదే ఈ షడ్గ్రహ కూటమి. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు రావాలంటే ఏం కావాలి? ధనమూల మిదం జగత్, డబ్బు కావాలి. అంత డబ్బు సంప్రాప్తమయ్యేటువంటి పరిస్థితి ఈ షడ్గ్రహ కూటమి వలన మీకు సంభవిస్తుంది. కనుక అలాగే రుణాలు తీరతాయి, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతో కాలంగా వేధిస్తూ అమ్ముడుపోకుండా ఉన్నటువంటి స్థిరాస్తులు అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందాక మళ్ళీ చెప్పాను, ఆ 25వ తారీఖు 26వ తారీఖు అమ్ముడుపోతాయి అనుకోవద్దు. అప్పటి నుంచి కనీసం ఒక 3 నెలలు 6 నెలల లోపల ఖచ్చితంగా అవన్నీ అమ్ముడుపోతాయి. నేను చెప్పినటువంటి పుణ్యకార్యాలు చక్కగా ఆర్థికాభివృద్ధి పొంది మంచి సంతోషంగా, హ్యాపీగా, చక్కగా ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ మేషరాశి వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ పదవులు ఏవైతే ఉంటాయో అవి ఈ షడ్గ్రహ కూటమి వలన అంటే ఆ తర్వాత మీకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పిలిచి మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఇంతకాలం దూరంగా పెట్టామనేటువంటి భావనతో ఆ రాజకీయ పార్టీలు మీకు పిలిచి సింహాసనం వేసేటువంటి స్థితి కూడా ఖచ్చితంగా గోచరిస్తుంది. ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, కొద్దిపాటి చెడ్డ ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉన్నాయి కనుక నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని పాటించి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మంచి రాజయోగంతో, పదవులతో, చక్కటి కుటుంబ వాతావరణంలో చక్కగా సంతోషంగా గడుపుతారని కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.